ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. నాకు తిరుప్పావైలో ఇక చివరికి వచ్చేసినాము. ఈరోజు 29వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ విశేషాలు తెలుసుకుందాం. రేపు ఇంకొక పాసురం ఉంటుంది. అదేమో మనకు ఈ వ్రతం యొక్క మనం పొందబోయే ఫలితం ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది గోదాదేవి. మరి ఈరోజు ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందు షిత్తుం చిరుకాలే వందు ఉన్నై చేవిత్తు உன்போத்தாமரை அடியே போற்றும் போருள் கேளாய் பெத்தம்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கோள்வானண்டுகான் கோவிந்தா ஏத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாட்டே செய்வோம் மத்தை நங்கா மங்கள் మాతేలోరంబావాయ్. ఇది 29వ పాసురము. నిన్నటి పాసురంలో మనకు ఏమేం కావాలి, మీకు ఏం కావాలి అని అడిగారు కదా. మీకు ఉన్న అర్హత ఏమిటి, యోగ్యత ఏమిటి, మీరేవో ఆభరణాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, మరి మళ్ళీ పూలు కావాలి, చెవిదుద్దులు కావాలి అన్నీ అడిగారు కదా వీళ్ళు. మరి అన్నీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, మాతో కూర్చొని నీతో కూర్చొని మేము పాయసము అరగించాలి అన్నారు. పాయసం కూడా ఎట్లుండాలో కూడా చెప్పిండ్రు. మరి ఎవరైనా పెద్దవాళ్ళతో కూర్చొని మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఒక యోగ్యత ఉండాలి. అందరూ ఎవరితోనంటే వాళ్ళతో ఎవరు పడితే వాళ్ళు పోలేరు కదా. మరి మీకున్న యోగ్యత ఏమిటి అని అడిగాడు కదా. అడిగితే ఏం చెప్పింది వీళ్ళు, మాకు ఎటువంటి యోగ్యత లేదు, నువ్వు మా కులంలో పుట్టడమే మా సుకృతము పుణ్యము నువ్వే, కాబట్టి ఆ గోవర్ధనగిరిని ఎత్తినవాడు మమ్మల్ని రక్షించినవు కాబట్టి నిన్ను నమ్ముకున్నాము, కాబట్టి నువ్వు వీలు కాదు అనడానికి వీలు లేదు, నువ్వే మా రక్షకుడివి, నువ్వు మాకు పర ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేసిండ్రు. మరి ఈ పాసురంలో ఇంకా ఏమనుకున్నారు, ఇప్పటిదాకా అవన్నీ కావాలి ఇవన్నీ కావాలి అన్నారు కదా, దానికోసం దీనికోసము అని సన్మానం చేయాలి అని అడిగిండ్రు. ఇప్పుడు ఇక గోపికల స్థాయి పెరిగిందనమాట. అంటే జ్ఞాన దశ పోయి ప్రేమ దశలోకి పోయిండ్రు. ప్రేమ దశలోకి పోయి బాహ్యంగా ఏం లేదు, ఇక బాహ్యము అంతర్గతము అంత ఒకటే అయిపోయింది వాళ్ళకు. అంటే ఆ భగవత్ చింతనలోనే మునిగిపోయినరు వాళ్ళు అని ఇక్కడ తెలుస్తుందన్నమాట. జ్ఞానం కానీ భక్తి కానీ ఉపాయము రుచి వాసనలతో దేంతో వాళ్ళకు ఏ సంబంధం లేదు. ఇక అంత భగవంతుడు తప్ప మేము భక్తులము అనేది కూడా మర్చిపోయిన వాళ్ళు. ఆ స్థాయికి వాళ్ళ చేరుకున్నారన్నమాట. అంటే అపవిత్రత అనేదే లేదుగా, పరిశుద్ధ ఆత్మలుగా మారిపోయినరు వాళ్ళు. అంటే ఏమంటున్నారు, మరి నువ్వే నీ కొరకే మాతోని కైంకర్యం చేయించుకోవాలి, నువ్వే చేయించుకోవాలంటే భగవంతుడికి మనం చేస్తాము అంటే పేరు పెద్దరికం మనం చేయగలుగుతాం అనండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే మనతో చేయించుకుంటాడు. ఆయన చేయించుకుంటే మనం చేస్తాం, కానీ మనం చేద్దాం అనుకుంటే అవుతుందా? ఏది కాదు. భగవత్ సంకల్పం వల్లనే మనం అనుకోకున్నవి కూడా జరుగుతూ ఉంటాయి.
ఒక్కోసారి చూడండి, మనం ఎటన్నా వెళ్తే అనుకోకుండా అక్కడ భగవద్ దర్శనం అవుతుంది, గురువుల దర్శనం అవుతుంది. ఎందుకైందంటే వాళ్ళు మనను అనుగ్రహించిండ్రు కాబట్టి అయింది. అంతేగాని మనమే గురువులను దర్శించుకోవాలని పోయినా కూడా ఆ సమయానికి గురువు గారు అక్కడ ఉండకపోవచ్చు. ఆ విధంగా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు, నువ్వు నీ కొరకు మాతోని కైంకర్యం చేయించుకొని స్వీకరించాలి, నువ్వే చేయించుకోవాలి మాతోని కైంకర్యము. మరి ఆ కైంకర్యం చేత నీకు మాకు ప్రీతి కలగాలి. ఆ ప్రీతి ఎట్లా ఉండాలట అంటే నీ ప్రీతి కోసం చేయించుకోవాలి, నీ సంతోషం కోసం చేయించుకుంటే నీ ఆనందం చూసి మేము ఆనందపడతాం. చూడండి ఇందులో ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఆనందం కోసం ప్రసాదాలు మనకి ఇష్టమైనవి చేసి భగవంతుడికి నివేదించి మనం పెడితే అవి మన ఆనందానికి చేసుకున్నట్టే, భగవంతుడికి వేసినట్టు కాదు. భగవంతుడికి అరే ఇవాళ కొంతమంది మా వెనకటి వాళ్ళ ఇళ్ళల్లో వింటుంటిమి, ఇవాళ మరి కృష్ణుడికి ఏం ఆర్గింపు చేస్తున్నావు అని అడుగుతారు. అంటే మనమేం అడుగుతాము, మన కోసం ఏం చేస్తున్నావు ఇవాళ తినడానికి అని అడుగుతాం. కానీ అలా అడిగేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. ఏం అడిగేది, ఇవాళ మరి పెరుమాళ్ళకు ఏమి భోగం చేస్తున్నావు, పరమాన్నం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అని. అంటే పెరుమాళ్ళ కోసం చేసిన దాన్ని ఆయనకు నివేదించి ప్రసాదంగా మనం స్వీకరించుకోవాలి. ఆహా భోగ్యంగా ఉంది ప్రసాదము, కృష్ణయ్య నీకు నచ్చిందా, నీకు నచ్చింది కాబట్టి మాకు కూడా నచ్చింది అని అనగలిగే స్థాయికి మనం వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ చెప్తుంది. నీ ప్రీతికి కలిగేటట్టు నీ ప్రీతికే చేయించుకో, నువ్వు ఆనందంగా ఉండు. నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి మేము ఆనందంగా ఉంటాము. ఇది ఫల పరిశుద్ధి అనబడుతుంది అన్నమాట. అంటే నిజమైన భక్తి ఇది. భక్తి అంటే పైన పూజలు చేసుడు, మంత్రాలు చదువుడు, పాటలు పాడుడు ఇవన్నీ కాదు. అంతర్గతంగా మనకు ఆ భావన అనేది చాలా ముఖ్యం అని ఇక్కడ మన కాండాళ్ళు తెలియజేస్తుంది. వీళ్ళు అదే కోరుకుంటున్నారు. ఏదో మేము అడిగినాము, పాపం పిల్లలు కదా అడిగినరు, సరే చెయ్యండి మీ ఆనందం కోసం అంటావేమో, మా ఆనందం కోసం కాదు, నీ ప్రీతితో నువ్వు చేయించుకో, నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి మేము, నీ ఆనందాన్ని చూసి మేము ఆనందపడతాం అంటున్నారు. చూడండి ఎంత గొప్ప భావన అది. అది డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. తల్లి ఆనందపడితే చిన్న పిల్లవాడు ఉంటాడండి, తల్లి సంతోషంగా ఉంటే పిల్లవాడు కూడా సంతోషంగా ఉంటాడు. అమ్మ నవ్వుతూ మాట్లాడితే వాడు నవ్వుతూ ఉంటాడు. అమ్మ కోపంగా ఉంటే చూసి భయపడతాడు వాడు కూడా. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు, తల్లి సీరియస్గా ఉంటే పెద్దగా మాట్లాడితే భయపడతారు. అంటే మా తల్లి దైవం, తల్లి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఈ పిల్లవాడు రియాక్ట్ అవుతూ ఉంటాడు కదా. అలాగే ఇక్కడ పరమాత్ముడు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. మనం పిల్లలం మరి, అట్లా మనము భావించాలని తెలియజేస్తున్నారన్నమాట. అయితే భగవానుణ్ణి ఫలంగా ఆశించితే వేరే వాటిని ఆశించము. అల్టిమేట్గా భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఏం కోరుతారండి. ఇవన్నీ వద్దు అని వదులుకుంటేనే మనం భగవంతుడి స్థాయికి వెళ్తాము. లేకపోతే ఇంటి ముందర ఏది వస్తే దాని మీదనే మన చిత్తం ఉంటుంది. కాబట్టి ఇక భగవంతుడు కావాలని కోరుకున్న తర్వాత అల్టిమేట్గా ఇంకా ఏమీ లేదు కోరుకోవాల్సింది అని అర్థం. మరి ఉపాయం ఏముంది? మరి భగవంతుడిని ఆశ్రయించాలనుకుంటే భగవంతుడిని ప్రార్థించాలి, భగవంతుడి కథలు వినాలి, భగవంతుడిని నామస్మరణ చేయాలి, అదే చేస్తూ ఉండాలి అంతే.
చేస్తూ ఉంటేనే కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఏదైనా కావాలంటే అది ఇచ్చేదాకా వదిలిపెట్టడండి, ఏడుస్తూనే ఉంటాడు, జిద్దు చేస్తాడు, కింద పడతాడు, అటు చేస్తాడు, ఇటు చేస్తాడు, ఎన్నో యాక్షన్లు చేస్తాడు. ఇక అది చివరకు తల్లి వచ్చి ఎత్తుకునేదాకా ఏడుస్తాడు వాడు. తల్లి ఎత్తుకోగానే చంకలో కూర్చొని హే అని నవ్వుతాడు అమాయకంగా. అట్లా భగవంతుడు మనకు ఫలము అంటే భగవంతుడు మనకు లభించేదాకా, భగవంతుడి అనుగ్రహం పొందే వరకు మనం భగవంతుడిని కీర్తిస్తూనే ఉండాలి. అదే పనిగా పెట్టుకోవాలి. ఇక అంటే నువ్వు ఏమన్నా చెయ్యి, అన్నం తినేటప్పుడు మనము అదే అనుకోవాలి, ఆహా కృష్ణుడి కోసం భోజనం చేస్తున్నా, కృష్ణ బాగుందా, నా నోటికి బాగుంది కాదు, లోపల ఉన్న పరమాత్ముడికి నచ్చిందా లేదా అనే భావన ప్రతిదాని వెనుక. ఇట్లాంటి భావనతోని మనం జీవితాన్ని గడపడమే మనకి భగవంతుడిని చేరుకునే ఉపాయం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా మనకి సాంప్రదాయం, ఈ గోదా గోపిక భగవత్ ప్రాప్తికి స్నానం అని చెప్పిండ్రు కదా ఇంతసేపు. అంటే ఏంటిది స్నానము? భగవత్ అనుభవమే స్నానము. అంటే భగవంతుడి గుణ వైభవాన్ని కీర్తించడమే, అందులో మునగడమే స్నానం అని చెప్పిండ్రు. మరి ఇంకా తర్వాత ఏం చెప్పిండ్రు? పరగాలని అడుగుతున్నారు. పర ఏంటి? పర వాయిద్యం కావాలి అని అడిగిండ్రు. ఇప్పుడేమో నిత్య కైంకర్యం కావాలని అడుగుతున్నాం. మాకు పర వద్దు, ఏం వద్దు, మాకు పర కోసం వచ్చినామా, గది మాకెందుకు, నువ్వు కావాలి కానీ నీ కైంకర్యం కావాలి అని అంటున్నారు. చూసినరా, మస్తు చాలు ఉన్నారు గోపికలు. ఈ విషయంలో కృష్ణుడిని ఎట్టి పసులో వదిలే ప్రసక్తి లేదు ఇక అని డిసైడ్ అయిపోయింది అనమాట. అయితే ఈ పాశ్రానికి మనం అర్థం చెప్పుకుందాము. తెల్లవారక ముందే మేము వచ్చి నిన్ను సేవించాము, నీ పాదార విందాలకు మంగళం పాడుతున్నాము. మరి మా ప్రయోజనం ఏంటి? మేము వచ్చి నీ పాట ఎందుకు వాడుతున్నాం? వట్టిగానే పిచ్చిలేసి వాడతామా? ఏదో ప్రయోజనం లేనిది ఎవరు ఏ పని చేయరండి. ఇక్కడ కూడా ఏదో ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనమో చెప్తున్నారు. మరి పశువులను మేపి జీవించే గోపాల వంశంలో పుట్టినాం మేము. మేము చేసే అంతరంగ కైంకర్యాన్ని స్వీకరించాలి. అంతరంగ కైంకర్యం అంటే ఏంటిది? మరి మేము పరవాద్యం కోసం వచ్చినాం అనుకుంటున్నావా? రాలేదు. పరవాద్యం తీసుకొని పోవడానికి వచ్చిన వాళ్ళం కాదు మేము, నీ కోసమే వచ్చినాము. నీతో విడదీయరాని సంబంధం మాకు కావాలి. మళ్ళీ నీకు దూరంగా వెళ్ళిపోము మేము. మాకు ఎటువంటి వాంఛలు లేవు. లేకుండా చెయ్యి నువ్వు. మళ్ళీ వేరే వాటి మీద ఆసక్తి పెరిగేటట్టు కాకుండా, మాకు వేరే వాటి మీద చిత్తం పోకుండా నువ్వే జాగ్రత్త పడు, చెయ్యి. నీకే సేవలు చేసే వాళ్ళం మేము, నీకు సేవలు చేయడం కోసమే మేము వచ్చినాము మరి అని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అంటే జన్మ ధన్యం కావాలంటే ఏం కావాలి? భగవద్ విషయంలో రుచి కలగాలి, ఆ త్వర ఉండాలి. త్వర అంటే ఏంటిది? ఆర్తి ఉండాలి భగవంతుడి పట్ల. ఎప్పుడు భగవంతుడికి కైంకర్యం చేయాలి, ఎప్పుడు భగవంతుడిని చేరుకోవాలి అని ఉండాలి ఎట్లయినా సరే అని. అట్లా దాన్ని ఏమంటున్నారు? ఆ త్వరనే తెల్లవారుట అని చెప్తున్నారు ఇక్కడ. చిత్తం చిరుకాలే అంటున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని వీళ్ళు కలిసిండ్రు, అందుకే పొద్దున్నే కలిసిండ్రట. ఎందుకంటే కొంచెం సేపు అయితే ఈ కృష్ణుడు ఆవులను తీసుకొని అడవికి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు కలవాడు. అందుకని చెప్పి పొద్దున్నే రావాలని వచ్చిండట. అప్పుడు శ్రీకృష్ణుడు పరధ్యానంగా ఉన్నాడట. వీళ్ళని మాటలు ఏం పట్టించుకుంటలేడు అన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అయితే
మేము ఎందుకు వచ్చామో చెప్తున్నాము విను కృష్ణ అంటున్నారు. అంటే పిలిచి చెప్తున్నారు, మా మాట విను కొంచెం. మరి వినడం మా కార్యం చెయ్యడం కాదు. అంటే వినంగానే మా కార్యం అయిపోయినట్ట కాదు కదా. నువ్వు కనీసం వింటూనే లేవు, విను అని చెప్పి మేము మంగళం వాడినాం కదా, మా కొరకు కాదు నీ కోసమే వాడినాము. నీకు అది తెలిసిందా లేదా? నీకు మంగళం గాక అని వాడిండ్రు కదా. మరి ఆ మంగళం అనేది మా కోసం కాదు, నీ కోసం వాడినమయ్యా. మేము నీ కర్తవ్యాన్ని గూర్చే వాడినాము. నువ్వేమేం గొప్ప పనులు చేసినావో అవన్నీ కూడా వాడినాం మేము. నీ స్వరూపము మాయకుండుటకు, అంటే మర్చిపోతూ ఉంటాం కదా. ఇప్పుడు కంసుడిని చంపిండు, అప్పుడు అట్లా యుద్ధం చేసిండు అనేవి కొంతకాలం అయినాక మర్చిపోతారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేటెస్ట్గా అందరు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు అట్లా. అయితే అట్లా మర్చిపోకుండా ఉండడానికే మేము అవన్నీ నువ్వు చేసిన పనులన్నీ కూడా వాడినాము. మరి ఇప్పుడు నువ్వు చేయవలసిన విషయాన్ని నేను వివరిస్తున్నా. నువ్వు ఉపేక్షించకు, అట్లా చూడకుండా పట్టించుకోకుండా ఉండొద్దు. నువ్వు తొందరపడి చేయాలి. ఇది మమ్ములను పొందుటకే కదా నువ్వు అసలు ఈ గోపకులంలో జన్మించినవు. ఎందుకు మా కులంలో జన్మించింది? ఎందుకు? మమ్మల్ని పొందడానికే కదా. నువ్వు ఇంత కష్టపడి ఇక్కడ జన్మ తీసుకొని ఇంతమంది రాక్షసులను హతమార్చినవు. ఇవన్నీ ఎందుకు చేసినావు? మా గురించే చేసినావు కదా. మరి మాకు నీ పట్ల ఆకర్షణ కలిగేటట్టు కూడా నువ్వే కదా చేసినావు. మరి ఫలం మాత్రం ఆలస్యం చేయడం ఎందుకు? అది కూడా తొందరగా ఇచ్చేసాయి. మా కోసమే జన్మించిన వాడివి, మా కోసమే తప్పించిన వాడివి. ఇప్పుడు మేము వచ్చి అడుగుతూ ఉంటేనేమో ఆలస్యం చేస్తున్నావేంటి అని అడుగుతున్నారన్నమాట గోపికలు. మరి ఫలం మాత్రం తొందరగా ఇయ్యొద్దా? నీ సన్నిధిలోనే ఉండి నీకు అంతరంగ కైంకర్యాలు చేసేటట్టు మమ్మల్ని నియమించుకో. వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు ఉన్నది అనండి ఏమన్నా అసలు. అంటే భక్తులకు ఆ సత్తా ఉంటుంది. మనకు ప్రేమ ఉన్న చోట సత్తా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏం చేసినా ఎవరేమన్నారు, గర్వం చేస్తారు. ఆ సత్తా ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు వీళ్ళకి ఆ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతోని, ఆ చనువుతోని అలా మాట్లాడగలుగుతున్నారన్నమాట వాళ్ళు. మమ్మల్ని అందరినీ నియమించుకో, నీకు తులసి మాల చేస్తాము, ప్రసాదం చేస్తాము, ప్రసాదాలు తీసుకొస్తాము, హారతిస్తాము, ఉత్తర్యం మంచిగా వేస్తాము నీకు. మరి ఒకళ్ళేమో విసునకర చామరంతో విసురుతారట, ఒకళ్ళేమో తాంబూలం ఇస్తారట, ఒకళ్ళేమో పాదాలు ఒత్తుతారట, ఒకళ్ళేమో మంచినీళ్ళు తెచ్చిస్తారట. మరి వెలుపలికి పోతే ఇంటికి వచ్చినప్పుడు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఒక సాంప్రదాయం ఉంది, బయటకు వెళ్ళినప్పుడు రాగానే ఇంటి ముందర చెప్పులు తీసి కాళ్ళు కడుక్కొని రావాలి. కాబట్టి అప్పుడు అక్కడ ఎవరన్నా ఇంట్లో భర్త వస్తే భార్య నీళ్ళు ఇచ్చేది చెంబుతోని. అయితే ఆ నీళ్ళు ఇవ్వడానికి ఒకళ్ళు, ఆ పాదాలు తుడవడానికి కడిగినాక తుడవడానికి ఒకళ్ళు. ఇట్లా మరి వీళ్ళు వచ్చిండ్రు, అయ్యో కృష్ణుడు వచ్చిండు అని నీలాదేవికి చెప్పాలి కదా. ఆమె ఏం పనిలో ఉందో ఏమో, అందుకనట వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి నీలాదేవికి చెప్పడానికి ఒకళ్ళు. ఇట్లా అంతరంగ కైంకర్యాలు, ఈయనకు సంబంధించిన కైంకర్యాలు చేయడానికి వీళ్ళని నియమించుకోవాలన్నట అని వీళ్ళు కోరుతూ ఉన్నారు. సరే, మరి నా కైంకర్యాలకు మిమ్మల్ని నియమిస్తాను. మీరు ఎన్నోసార్లు ఇమ్మని కోరిన పరనిమ్మంటారా? మరి పర కావాలన్నారు కదా. మరి మీకైతే ఈ పనులు ఇస్తా, సరే కైంకర్యం చేసుకోండి.
కానీ పర కావాలి అన్నారు కదా, మరి అది ఇస్తా తీసుకోండి అని అంటున్నారు కృష్ణుడు. అంటే నువ్విచ్చే పరం తీసుకోవడానికి వచ్చినావా మేమేమన్నా? వాయిద్యం కోసం మేమెందుకు వస్తామయ్యా కృష్ణయ్య గోవింద? అది ఊరి వారి కోసం వ్రతం చేస్తున్నాం కాబట్టి పరవ కావాలి అని అడిగినాము. కానీ అది మాకెందుకు? మా మా అంతరంగంలో మేము పరను కోరుకోలేదు. పర అంటే పురుషార్థము, పరమ పురుషుణ్ణి కైంకర్యం చేయడమే, నీకు కైంకర్యం చేయడమే మా పురుషార్థం. అందుకని అది మేం కోరుకున్నాం. కానీ ఏదో వ్రతం చేస్తున్నారు, ఏం కావాలి అంటే పర కావాలని చెప్పినాం మా పెద్దవాళ్ళకి. అంతేగాని మాకు పర ఎందుకు, మాకు అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు అడిగిన దానికి. మరి ఇప్పుడు మాకేం కావాలో స్పష్టంగా చెప్తున్నాము, విను. ఇక అయిపోయింది, ఇప్పుడు అంత చర్చలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మేము ఇప్పుడు ఏం కావాలో ఖచ్చితంగా చెప్తున్నాము, విని నువ్వు చెయ్యాలి. అది ఏం కావాలట వీళ్ళకు అంటే, ఎప్పటికీ 7 జన్మలకు నీతోనే వీడని బంధుత్వాన్ని కలిగి ఉండాలి. మేము నీకే మేము దాస్యం చేయాలి. నీవెక్కడ ఉంటే మేము అక్కడ ఉండాలి. నీవు పరత్వంలో ఉంటే పరత్వంలో ఉండాలి. సౌలభ్యంతో భూమి మీద అవతరిస్తే భూమి మీద ఉండాలి. నీ పాద సన్నిధిలోనే ఉండేటట్టు మాకు వరమి. మా అమ్మ శ్రీ మహాలక్ష్మి నిన్ను ఎట్లా విడవకుండా ఉంటుందో నీతోనే ఎప్పటికీ, ఆ విధంగా మా అమ్మని ఉంచుకో అని వీళ్ళు చెప్పిండ్రనమాట. మరి అన్ని విధాల బంధుత్వము నీతోనే ఉంది కదనయ్య. మరి కృష్ణ ఏం అంటలేడు ఇంకా. అప్పుడు ఏమంటుండంటే, గోపకులంలో పుట్టిండ్రు కాబట్టి బంధుత్వం ఉన్నది. ఇప్పుడు ఒకవేళ నువ్వు కాదన్నావు అనుకో, దశరథుని లాగా అని చెప్తున్నారు. దశరథుడు రాముడు వెడలిపోగానే ప్రాణాలు వదిలేసిండు. అట్లా నువ్వు మమ్మల్ని వదిలినావు అంటే మేము చనిపోతాం. నిన్ననే చెప్పిండ్రు కదా వాళ్ళు. అయితే నీతో ఉంటాం, లేకుంటే చనిపోతామని. అట్లా ప్రాణాలు విడుస్తాం మేము, నీతో సంబంధం లేదు అంటే. లేకుంటే నా వెంట రావద్దు, ఆగు అని అన్నావు అనుకో, అప్పుడు నీళ్ళల్లోని చేప విలువెల కొట్టుకున్నట్టు చనిపోతారట వాళ్ళు. మళ్ళీ ఇంకా ఏమంటున్నారు, ప్రాణాలు వదిలే లక్ష్మణుడు ఒకవేళ రాముడు కనుక నువ్వు వద్దు అంటే ప్రాణాలు వదిలేస్తాడు. లక్ష్మణుడు పాపం ఎప్పుడు భగవంతుడి వెంటనే ఉంటాడు కదా, రాముడికితోనే ఉంటాడు, ఎప్పుడు విడిచి ఉండలేదు కదా. అలా మేము కూడా నీతోనే ఉంటాము. కానీ నువ్వు వదిలిపెట్టినావు మమ్మల్ని, నీతో సంబంధం లేదు అంటే కనుక మేము జీవించి ఉండము అని ఆ బంధుత్వాన్ని నువ్వు కాపాడాల్సిన బాధ్యత నీదే అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, అష్టాక్షరి మంత్రం ద్వారా మనము శరణాగతి చేయడం అన్నమాట. భగవంతుని కొరకే భగవానుడే చేయించుకుంటున్నాడనే భావంతో మనం చేయాలి. కానీ ఇతరములైన కోరికలు, ఇక్కడ కోరికలు వాంఛలు, కోరికలు అంటేనేమో మన శరీరానికి సంబంధించిన కోరికలు. ఏదన్నా తినాలని బుద్ధి పుట్టింది అనుకో, అదొక కోరిక. బట్టలు కట్టుకోవాలని బుద్ధి పుడితే అదొక కోరిక. మరి ఇట్లా శరీర సుఖాల కోసము కోరుకునే వాంఛ అంటే మానసికమైనది, మానసికంగా ఆనందం కోసం కోరేది కామము అంటే కోరికలు. శరీరం ఏ అవయవంతోనైనా కోరిక అంటారు దాన్ని అన్నమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారు, కోరికలు ఇతరమైన కోరికలు ఉండొద్దు. కేవలము ఏముండాలి, మా వాంఛ ఏమై ఉండాలంటే భగవంతుడితో ఉండడమే మా వాంఛ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఈ పాశ్రంలో మొత్తం మనకు చెప్పేది ఏంటిది అమ్మ అంటే, అష్టాక్షరి
మహామంత్రం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. ఆ అర్థంలో ఏముంది? ఈ జీవుడు ఆ పరమాత్ముడికి చెందినవాడు. ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మ పురుషకారంతోనే సాధ్యమవుతుంది. ఆచార్యుడి ద్వారా చేరుతాము. కాబట్టి ఆచార్య ద్వారా సమశ్రయణం చేయించుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తే మనం భగవంతుడికి దగ్గరవుతాము అని ఈ గోపికలు వాళ్ళు తెలుసుకున్నారు, మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి నిత్యం మనం దీన్ని అర్థానుసంధానం చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రోజు పారాయణం చేస్తారు తిరుప్పావు. మనకు వీలున్నప్పుడన్నా ఒక్కొక్క పాశ్రమో ఎంత వీలైతే అంత చదువుకోవడమో ఏదో ఒకటి చేయాలి, వినడమో కనీసము. దానివల్ల మనకున్న క్లేశాలు తొలుగుతాయట. క్లేశము అంటే కష్టం. మన మనసు తేలిక పడుతుంది. మనకు కష్టాల అనే భారంతో ఎప్పుడు నెత్తి నొస్తుంది అంటాం. అట్లాంటి నెత్తి నొప్పులే ఉండవు. రోజు ఒక శ్లోకము, ఒక లైను భగవద్గీత కానీ తిరుప్పావు కానీ ఇలా చదువుతూ ఉండాలి అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే భోగి పండుగ నాడు మనము వేసే మంట ఎందుకు, మంటలు వేస్తూ ఉంటాం కదా, మరి ఎందుకు వేయాలట అంటే ఆ మంటలు భోగి రోజు కళ్యాణం చేసుకుంటారు. మరి భోగి రోజు పొద్దున్నే మంటలు వేస్తారు. అంటే మనలో భగవంతుడి యందు ప్రేమ తప్ప వేరే ఇతర వస్తువుల యందు కోరికలు కలిగినాయి అనుకో, వాటిని దహించి వేయాలట. అంటే వాటి వల్ల మనకు ఆనందం లేదు, వాటి వల్ల మనకు దుఃఖమే కలుగుతుంది. అవి శాశ్వతమైనవి కావు. కాబట్టి ఈ దేహ సంబంధమైన కోరికలను మనము దహించి వేయడమే భోగి రోజు మంటలు దహనం చేయడం అని మనకు ఇక్కడ తెలియజేస్తుంది మన గోపిక. మనం దహించవలసింది మన కోరికలను. ఇదండి 29. ఇక రేపు మనం ఇన్ని రోజులు చదువుకున్న దానికి ఫలితం ఏంటో అమ్మవారు చెప్తుంది, తెలుసుకుందాం. మరి నీలాతుంగస్తనగీతటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థం సంశ్రుతి శతశిర సిద్ధం అధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజని గళితం యాబలాత్ కుంచభుంక్తే గోదా తస్సే నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.